రక్షకుడు యేసయ్యనే, యేసు ప్రభువే రక్షకుడు. కానీ ఆ పదం యొక్క పూర్తి వివరణ, పూర్తి అర్థం ఏంటంటే యావే విల్ సేవ్ యు, యెహోవా మిమ్ములను రక్షించును. క్రీస్తు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే సింపుల్ గా అభిషిక్తుడు, కానీ డీటెయిల్ గా దాని అర్థం ఏంటంటే హా మషియాక్. మషియాక్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మని చేత అభిషేకం పొందినటువంటి వాడు, లేకపోతే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వాడు. ఎవరు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వాడు అంటే యేసుక్రీస్తే. అందుకని మషియాక్, అది గ్రీక్ లో క్రిస్టోస్ అనేటువంటి పదం అనేది ఉంటుంది. క్రిస్టోస్ అనేటువంటి పదం నుంచే క్రైస్ట్ అనేటువంటి పదము ఇంగ్లీష్ లో మరి ట్రాన్స్లేట్ చేయబడింది. మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది మాట, నజరేయుడైన యేసును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను అనున్నదియే. యోర్దాన్ నదిలో యేసు ప్రభు బాప్తిజమం తీసుకున్నటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద వచ్చి వాలెను అంటూ మనకు తెలుసు. కానీ దానికి వెనకగా ఏం జరిగింది? అపోస్తల కార్యం 10:38 ప్రకారము తండ్రి అయిన దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. He is the Messiah because he was anointed by the Holy Spirit. పరిశుద్ధాత్మని చేత అభిషేకించబడ్డాడు. ఎవరు అభిషేకించారు పరిశుద్ధాత్మని చేత? తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి పదానికి పూర్తి వివరణ మనం చూద్దాం. ఏంటి అంటే యావే విల్ సేవ్ యూ త్రూ ద అనాయింటెడ్ వన్ హూ ఈస్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుడు మిమ్మును రక్షించును అని. ఇది యేసుక్రీస్తు అనేటువంటి పదానికి పూర్తి వివరణ. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. ఇది సింపుల్ గా ఉన్నటువంటి వివరణ, కానీ పూర్తి వివరణ ఇది. అంటే ఏం జరుగుతుంది ఆ పదంలో? యేసుక్రీస్తులో ఏమున్నది అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తులో ఉన్నాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసుక్రీస్తులో ఉన్నాడు. దైవత్వం అంతా కూడా, త్రిత్వం అంతా కూడా త్రియేక దేవుడు యేసుక్రీస్తులో తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు, తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. అందుకని తండ్రి నమ్మేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళుగా కొంతమంది భావిస్తూ ఉంటారు. యేసుక్రీస్తును మాత్రమే ఆరాధించేటువంటి వాళ్ళు తాము ప్రత్యేకమైనటువంటి వారిగా కొంతమంది భావిస్తుంటారు. కొంతమంది పరిశుద్ధాత్మని మాత్రమే మేము వెంబడిస్తాము, మేము ఆరాధిస్తాం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ విధంగా కాదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ముగ్గురు కలిసి యేసయ్యలోనే ఉన్నారు. హల్లెలూయా.